వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ హోమియోపేషియన్ డాక్టర్ రామకృష్ణ గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఈ వెయిట్ ఎక్కువ అయ్యి చాలా రకాల అనారోగ్య సమస్యలు పాలవుతూ ఉన్నారు. బట్ వెయిట్ తగ్గడానికి రకరకాల ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉన్నారు. దానికి లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. సో ఈరోజు సార్ ఏమంటున్నారంటే, మనం వెయిట్ తగ్గడం చాలా సింపుల్, బట్ తగ్గిన వెయిట్ని మెయింటైన్ చేయడమే చాలా కష్టం. అది ఎలా మెయింటైన్ చేయాలో నేను చెప్తా అంటున్నారు. సో సార్ ద్వారా ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, వెయిట్ గెయిన్, ఫస్ట్ వెయిట్ గెయిన్ గురించి మాట్లాడితే ఎందుకు మనం బరువు పెరుగుతూ ఉన్నాం? సార్, వెయిట్ గెయిన్కి 3 కాజెస్ ఉంటాయి సార్. ఒకటి జెనెటికల్గా, అంటే తల్లిదండ్రులుగా హెరిడిటరీ. తల్లిదండ్రులు ఒకవేళ ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోండి, అంటే ఒబేస్ ఉన్నారనుకోండి, దాని ద్వారా కూడా పిల్లలు వెయిట్ గెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. రెండోది ఎమోషనల్ కాజెస్ ఏముంటుంది అని అంటే, స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి, ఓకే సార్. ఆటోమేటిక్గా ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెస్ వల్ల థైరాయిడ్ వస్తుంది, థైరాయిడ్ వల్ల హైపోథైరాయిడిజం ఉంటుంది, హైపోథైరాయిడిజంలో ఏమవుతుంది, మనకి వెయిట్ గెయిన్ పెరుగుతుంది. సో స్ట్రెస్ వల్ల కూడా మనకి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి, స్ట్రెస్ వల్ల కూడా మనకు తెలియకుండా మనం చాలా రెగ్యులర్గా తింటూ ఉంటాం, టీవీ చూస్తూ ఉంటాం, చిప్స్ తింటాం, ఇంకొకటి ఏదో తింటుంటాం, అంటే చిరుతిండ్లు ఎక్కువ తింటుంటాం. తెలియక మనకి ఏమైపోతుంది అంటే, ఆటోమేటిక్గా మనం ఎక్కువ ఇలాంటివి జంక్ ఫుడ్ అనేది ఎక్కువ తింటాం. జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా మనకు అంటే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మూడోది ఇంకొకటి ఏంటంటే, మన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్, దీనివల్ల కూడా మనకి ఏముంటుంది అంటే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మనకి ఎందువల్ల వచ్చింది, మన తల్లిదండ్రుల వల్ల అంటే హెరిడిటరీ వల్ల వెయిట్ గెయిన్ అయిందా అది చూసుకోవాలి, లేకపోతే ఏదైనా డిసీజ్, అండర్లయింగ్ ఏదైనా డిసీజ్ ఉండడం వల్ల వెయిట్ గెయిన్ అయిందా చూసుకోవాలి, లేకపోతే మన లైఫ్ స్టైల్లో ప్రాబ్లం ఉండడం వల్ల వెయిట్ గెయిన్ ఉందా చూసుకోవాలి. ఒకవేళ లైఫ్ స్టైల్లో ప్రాబ్లం ఉంది, మూడింటికి ఆన్సర్ చెప్తానండి. లైఫ్ స్టైల్లో ప్రాబ్లం ఉంది, లైఫ్ స్టైల్లో ఫుడ్ ఎలా చేంజ్ చేస్తుంది, అంటే మీకు ఏ డిసీజ్ లేదు, థైరాయిడ్ లేదు, తల్లిదండ్రుల నుంచి వచ్చింది కాదు, ఏ ప్రాబ్లం లేదు, అండర్లైన్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. సో మనం ఏం చేస్తాము, జనరల్గా ఈ మధ్యలో నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో నైట్ షిఫ్ట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, జనరల్గా మనం పడుకోవడం, నిద్ర సరిగా ఉండదు. ఎప్పుడైతే నిద్ర సరిగా ఉండదో ఆటోమేటిక్గా ఏమవుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ ఎక్కువైతే ఏమవుతుంది, కార్టిజాల్ అనే హార్మోన్ పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయో ఆటోమేటిక్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డెవలప్ అయితే ఉమెన్లో ఈ థైరాయిడ్, ఈ పీసీఓడి ఇలాంటి సమస్యలు వస్తాయి. అంటే లైఫ్ స్టైల్కి ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి లేకపోతే దీనికి ఒక రిలేషన్ ఉంది. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ నార్మల్ ఉంటుందో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండవు. ఆటోమేటిక్గా మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే వెయిట్ గెయిన్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయొచ్చు కదా, అలా కూడా చేయవచ్చు. సో ఇంకొకటి, తల్లిదండ్రుల వల్ల మనకి ముందు నుంచే ఉంది సార్ వెయిట్ గెయిన్, అంటే మా ఫాదర్ వెయిట్ ఉంది, లేకపోతే మదర్ ఉన్నారు, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు అని అనుకోవచ్చు. దాన్ని కూడా మనం నివారించవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే, మనము ఒకటే రోజు మనం 1 monthలో 8 kgs తగ్గామని వీడియోస్ చూస్తుంటాము, లేకపోతే 2 monthsలో 20 kgs తగ్గామని చూస్తాము. 2 monthsలో 1 monthలో తగ్గింది, ఇది ఎప్పటికీ నిలవదండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనం ఒక 2 రోజులు చదివేసి మనము ఐఏఎస్ ఆఫీసర్ అవుదామంటే అవుతాం. ఉదాహరణకి నేను ఒక కోట్ చూశానండి. నేను ఏదో వెళ్తుంటే నేను రోడ్డు మీద ఒక కోట్ చూశాను, ఒక ఫ్లెక్స్ చూశాను. ఈవెన్ సూర్యుడు కూడా పైకి రావడానికి, అంటే సూర్యోదయం కావడానికి టక్మని 1 సెకండ్లోనో 5 సెకండ్లలో కాదు, సూర్యోదయం కావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అట్లాగే మనం వెయిట్ లాస్ కావాలన్నా కానీ ఒక నెలలో వెయిట్ లాస్ అయినా, 15 రోజులలో వెయిట్ లాస్ అయినా అంటే అది ఎప్పటికీ అలా వెయిట్ లాస్ అయినట్టు కాదు. అయిన వెయిట్ లాస్ని మనం కంపల్సరీ రెగ్యులర్గా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అని అంటే మనం 3 పద్ధతులు పాటించాలి. కంపల్సరీ ప్రొద్దున లేవగానే మనము యోగా, ప్రాణాయామ, ఎక్సర్సైజ్ ఇవి చేయాలి. దాంతోపాటు మనం ఖచ్చితంగా డైట్ పాటించాలి. డైట్లో ఏం చేయాలి అని అంటే, ఫ్యాట్ ఫుడ్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నాయి, ఈ ఫుడ్ తగ్గించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్యాక్డ్ ఫుడ్ ఉంటుందండి, సే నో టు ప్యాక్డ్ ఫుడ్. దాంతోపాటు మనం ఏం చేయాలి, మైదా ఫుడ్ ఉంటుంది, అంటే నూడిల్స్, బర్గర్, ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి కదా, సే నో టు ఫాస్ట్ ఫుడ్స్. ఇవి తినకూడదు మనం, అంటే మ్యాక్సిమం తగ్గించేసేయాలి, ఎంత తగ్గిస్తే అంత మంచిది. దాంతోపాటు మనము రీసైకిల్డ్, అర్థమైందా, ఇప్పుడు వాడిన నూనెనే మళ్ళీ వాడుతుంటారు ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనము ఏదైనా వడాలు చేసినాము, లేకపోతే బోండాలు చేసినాము, ఇట్లాంటివి, లేకపోతే ఏమన్నా ఇది మురుకులు ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటారు. ఆ వాడిన నూనెని ఏం చేస్తాం, మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమో అని మళ్ళీ వాడతాం. ఆ వాడిన నూనె ఈ ఒబేసిటీ, అంటే వెయిట్ ఎక్కువ ఉన్న పేషెంట్లు వాడడం వల్ల ఏమవుతుంది, తినడం వల్ల ఏమవుతుంది అంటే అలా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సో వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి అవి కూడా తినకుండా ఉండాలి. సో మనం ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ప్రొద్దున ఎంత తిన్నా ఏం కాదు, మధ్యాహ్నం కొంచెం ఎంతైనా తినొచ్చు,
రాత్రి మాత్రం డిన్నర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అర్థమైందంటే నిజంగా చెప్పాలంటే సూర్యాస్తమయానికి ముందే తినేసేయాలి. ఓకే. ఓకే. అంటే మనకు కుదరదు అని అంటే 6:00 7:00 లోపల తినేసేయాలి. ఓకే. ఆ తిన్నాక కూడా ఏం చేయాలి అని అంటే తినే దాంట్లో కూడా మనం ఏం చేయాలంటే ఎక్కువ ఫ్రూట్స్ తినండి. ఓకే. ఓకే. ఆయిలీ ఫుడ్ అసలు తినకండి, మైదా ఫుడ్ అసలుకే తినకండి. సో ఇంకొకటి చికెన్లు, వెజ్, మటన్లు, లేకపోతే ఇట్లాంటి స్పైసీ ఫుడ్, షవర్మాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కువ ఫ్యాట్స్ ఉంటాయి ఇందులో. సో ఇలాంటి ఫుడ్, ఇంకొకటి రోస్టెడ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివి తక్కువ చేసేసేయండి. దీంతో పాటు ఇవన్నీ తక్కువ చేస్తూ ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు రాత్రి డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. ఎప్పుడైతే డైజెషన్ మంచిగా అవుతుందో మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే ఇంకొకటి ఈ డిన్నర్లో మనం ఇవి తీసుకోవడం వల్ల ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది, ఇంకొకటి ఎక్కువ ఫైబర్ ఉంటుంది, కానీ ఫ్రూట్స్లో అందులో ఫ్యాట్స్ ఉండవు. ఓకే. సో ఆటోమేటిక్గా ఏముంటుంది, మనం ఆఫ్టర్నూన్ తిన్నదే ఉంటుంది కాబట్టి అది డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. సో ఫ్యాట్ బర్న్ కూడా అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఏంటంటే వెయిట్ లాస్ అనేది కంపల్సరీ మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఓకే సార్. వెయిట్ లాస్ అయింది కూడా మనం మెయింటైన్ చేయగలుగుతాం. సార్ చాలామంది ఇప్పుడు మీరైతే నైట్ తక్కువ తీసుకోండి ఫుడ్, మధ్యాహ్నం మార్నింగ్ మీరు ఎంత తీసుకున్నా నో ప్రాబ్లం అంటున్నారు. బట్ నైట్ నేను ఎక్కువ తింటే నాకు మంచిగా నిద్ర వస్తుంది, లేకపోతే నాకు నిద్ర రాదని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? నైట్ నేనేం చెప్పాను మీకు, సింపుల్. ఒక బౌల్ ఫుల్ ఆఫ్ పొమోగ్రానేట్ తినండి సార్. అంటే ఒక బౌల్ ఫుల్ దానిమ్మ పండు తినండి. ఓకే. ఒక జామకాయ తినండి, ఒక యాపిల్ తినండి, ఇంకా కీరా అంటారు కదా, కుకుంబర్, దోసకాయ, అది ఒకటి తినండి, ఫుల్ క్యారెట్ తినండి. ఇవి తిన్నాక కూడా మీరు ఒకరోజు పల్లీలు ఉడకబెట్టుకొని తినండి, ఒకరోజు పెసర్లు ఉడకబెట్టుకొని తినండి. ఇవన్నీ తిన్నాక కూడా ఆకలి అవుతుందా సార్? ఇవన్నీ తినడానికే మనకి 15-20 నిమిషాలు పడుతుంది, ఇంకా ఆకలి కాదు. సరే సార్ నాకు నైట్ షిఫ్ట్ ఉంది, ఇవన్నీ తిన్నాక మళ్ళీ నేను 1 o'clock వరకు 2 o'clock వరకు వర్క్ చేస్తున్నా, అప్పుడు ఆకలి అవుతుంది సార్ అంటే మళ్ళీ మీరు 12 o'clock కీరా కట్ చేసుకొని తినండి, ఒకరోజు మంచిగా దాని మీద పెప్పర్ వేసుకొని తినండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు ఆకలి అయినా కానీ, లేకపోతే వాటర్ మిలన్ తినండి, లేకపోతే పపాయ తినండి, మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ మీరు యాపిల్స్ తినండి. ఇలా ఫ్రూట్స్ తినడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు ఆటోమేటిక్గా మీరు ఫ్యాట్ తినేది తగ్గిపోతుంది, ఫైబర్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మీరు నైట్ షిఫ్ట్ చేసి పొద్దున్న లేవాలన్నా కొంతమంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది, దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే డిటాక్సిఫై కాకపోవడం వల్ల. సో ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ తినడం వల్ల మీకు కాన్స్టిపేషన్ కూడా ఉండదు, మోషన్ కరెక్ట్ అయిపోతుంది, డిటాక్సిఫై అయిపోతుంది. సో వెయిట్ అనేది మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఓకే సార్. ఇన్ కేస్ అంటే నేను వెయిట్ ఉన్నాను అనుకోండి, సో నేను వెయిట్ ఉన్నాను, నాకు ఆ బరువు నేను తగ్గాలనుకున్నాను, తగ్గలేకపోతున్నాను, బట్ నేను వెయిట్ ఇలాగనే ఉంటే నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? ఒబేసిటీ ఉండడం వల్ల మనకు అందరికీ ఫస్ట్ ఓకే ఆల్రెడీ కొన్ని కారణాల వల్ల ఒబేసిటీ వస్తుంది, లేకపోతే ఒబేసిటీ వల్ల కూడా కొన్ని రోగాలు వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వల్ల కూడా ఒబేసిటీ అంటే వెయిట్ గెయిన్ అవుతారు, లేకపోతే వెయిట్ గెయిన్ ఉండడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఏంటి అని అంటే ఇప్పుడు వెయిట్ గెయిన్ ఎక్కువైపోతుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఒబేసిటీ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అని అంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, అవునా కాదా? సో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే ఏమైపోతుంది, హెచ్డిఎల్ తగ్గిపోతుంది, అంటే గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్తో పాటు ట్రైగ్లిజరైడ్స్ కూడా పెరుగుతాయి. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయో, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందో, ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతుందో, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు బ్లాకేజ్ జరుగుతుంది వెజిల్స్లో. బ్లడ్ వెజిల్స్లో బ్లాకేజ్ జరగడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా మనకు హార్ట్ కంప్లైంట్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. దాంతోపాటు హైపర్ టెన్షన్, ఈ బ్లాకేజ్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫాస్ట్గా పంప్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల బీపీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంకొకటి మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది. మెటబాలిజం డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, డయాబెటీస్ డెవలప్ అవుతుంది. డయాబెటీస్ ఓకే, ఒబేసిటీ వల్ల డయాబెటీస్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే డయాబెటీస్ వస్తుందో ఏమవుతుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వచ్చాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. దాంతోపాటు డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి మెటబాలిజం ప్రాపర్గా ఉండకపోవడం వల్ల వీక్నెస్, నరాల సమస్య, బాడీ పెయిన్స్, కొంచెం నడవగానే అలసట, ఇవన్నీ చెమట ఎక్కువ రావడం, అతిమూత్రం, అతి ఆకలి, ఇంకా దాని తర్వాత డయాబెటిక్ న్యూరోపతి, రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి అని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక ఒబేసిటీ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒబేసిటీ వల్ల డయాబెటీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒబేసిటీ వల్ల నరాల బలహీనత జరుగుతుంది, ఒబేసిటీ వల్ల ఇంకొకటి లాస్ట్ వెయిట్ ఎక్కువ అయితే బరువు దేని మీద పడుతుంది సార్, మోకాళ్ళ మీద పడుతుంది. మోకాళ్ళ నొప్పులు వస్తాయా లేవా? సింపుల్ సార్. ఇది ఒబేసిటీ వల్ల ఏం ప్రాబ్లమ్ వస్తాయి అంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ ఒబేసిటీ వల్ల వస్తాయి. సో మీరు ఏం లేదు, మీరు నోటికి పని చెప్తే, అది కూడా పద్ధతిగా లేకుండా నోటికి పని చెప్తే మీకు ఆటోమేటిక్గా ఒబేసిటీ పెరుగుతుంది.
సరే మీరు తినండి, ప్రాపర్గా తినండి. ఎక్కువ చాక్లెట్లు తిని, ఎక్కువ షుగర్ కంటెంట్ తీసుకొని, ఎక్కువ క్యాండీస్ తీసుకొని, మనము చాలా ఫ్యాషన్గా అందరూ బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతారు సార్. ఎస్. ఒక్క కూల్ డ్రింక్లో ఒక్క చెమచ్ షుగర్ ఉన్న దానికంటే 10 టైమ్స్ షుగర్ ఎక్కువ ఉంటుంది కూల్ డ్రింక్. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సోకాల్డ్ కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, ఎస్. మనం ఒక స్పూన్ తీసుకోవడం వల్ల ఎంత మనకైతే షుగర్ అందుతుందో శరీరానికి, దానికి 10 అంతలా కూల్ డ్రింక్లో ఉంటుంది. Okay. మనం ఫ్యాషన్గా బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతాం. అంటే యు ఆర్ ఎంకరేజింగ్ ఒబేసిటీ, రైట్? ఎస్. సో మీరు ఇవన్నీ చేస్తూనే ఉంటాను, నేను బిర్యానీలు తింటా, కూల్ డ్రింకులు తాగుతా, బీర్లు తాగుతా, లేకపోతే అన్నీ తింటాను, ఇవన్నీ చేస్తాను, పోయి జిమ్కి పోయి ఎక్సర్సైజ్ చేస్తాను అంటే ఏం లాభం సార్? సో ఇవి తగ్గియండి, ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, ప్రాపర్ డైట్ తీసుకోండి. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యం సార్, స్ట్రెస్. ఓకే. స్ట్రెస్ మేనేజ్ చేయగలగాలి మీరు. ఓకే. స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమైపోతుంది అని అంటే మనకు ఆటోమేటిక్గా మనకి స్ట్రెస్ వల్ల కూడా కొన్నిసార్లు కార్టిజాల్ లెవెల్స్ పెరిగి మనకు ఒబేసిటీ పెరుగుతుంది. స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటే ఏమైపోతుంది అని అంటే కార్టిజాల్ లెవెల్స్ తగ్గుతాయి. సో స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అని మీరు అడుగు. సింపుల్, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్. హౌ టు మేనేజ్ స్ట్రెస్. స్ట్రెస్ మేనేజ్ చేయాలంటే మీకు నచ్చిన వాళ్ళతోటి, మీ ఫ్రెండ్స్ అయినా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, మీ బ్రదరో సిస్టరో ఫ్యామిలీ మెంబర్సో ఎవరైనా సరే, మీకు తెలిసిన వాళ్ళతోటి మంచిగా టైం స్పెండ్ చేయండి. సినిమాకి వెళ్ళండి, పాటలు వినండి, గేమ్స్ ఆడండి, క్రికెట్ ఆడండి, వాలీబాల్ ఆడండి. వన్స్ ఇన్ ఏ మంత్ ఎప్పుడో ఒకసారి టూర్కి వెళ్ళండి. మీకు గుడికి వెళ్ళాలనుకుంటే గుడికి వెళ్ళండి. ఇట్లా మీకు నచ్చిన పని చేయండి. ఓకే. మ్యూజిక్ వినండి. సో ఇవన్నీ చేయడం వల్ల దీంతో పాటు మీరు కొన్ని సమయాల్లో సార్ నాకు ఆఫీస్లో స్ట్రెస్ ఉంది మా మేనేజర్ వల్ల అని అంటారు. వాడిని తిట్టాలనిపిస్తుంది, మీరు తిట్టలేకపోతున్నారు. అప్పుడు మీరు సప్రెస్ చేసుకోకండి. ఒక పెన్ను తీసుకొని పేపర్ తీసుకొని దాని మీద అంతా రాసేసేయండి, ఓకే. చింపి డస్ట్బిన్లో పడేయండి. ఓకే. సో మీరేంది మీ ఎమోషనల్ స్ట్రెస్ ఏదైతే సప్రెస్ చేసుకుంటున్నారో అది బయట పెట్టేస్తున్నారు. సో యు ఆర్ ఒమిటింగ్ అవుట్ యువర్ ఎమోషన్స్. దానివల్ల కూడా మీరు స్ట్రెస్ మేనేజ్ చేస్తారు. ఓకే. సో స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలనడానికి సమస్య ఇది. సో దీనివల్ల ఒకవేళ ఒబేసిటీ వస్తే అది కూడా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. ఇంకొకటి సైకాలజీలో ఒక థియరీ ఉంటుంది సార్, ఫైట్ ఆర్ ఫ్లైట్ థియరీ అని. ఈ స్ట్రెస్ వల్ల ఓకే. అయితే కుదిరితే గొడవడండి, లేదంటే పారిపోండి, కానీ రోజు ఆ స్ట్రెస్ తోటి ఉండకండి మీరు. ఓకే. సో ఈ విధంగా చేయడం వల్ల కూడా ఏమవుతుంది అంటే మనం స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. ఏదన్నా ఉంటే మనసు పెట్టి చెప్పేసి సమస్యను మనం తీర్చుకుంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. స్ట్రెస్ మెయిన్గా దానివల్లనే వస్తుందండి. ఓకే సార్. నిజంగా ఈరోజు అయితే మన ప్రేక్షకులకి వెయిట్ లాస్ అయ్యి దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అట్ సేమ్ టైం స్ట్రెస్ తగ్గించుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు, అట్ సేమ్ టైం మెయింటైన్ చేయగలుగుతారు, హెల్తీగా ఉండగలుగుతారు అని చెప్పి చాలా చక్కగా వివరించారు సార్. షూర్గా మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనించి మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని వెయిట్ లాస్ అవుతారు, అట్ సేమ్ టైం వెయిట్ మెయింటైన్ చేసుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.